హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఏఎల్పి 2026 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామంది మైండ్లో ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆర్ఆర్బీ ఏఎల్పి 2024 నోటిఫికేషన్లో జాబ్ సాధించిన పర్సన్ తను ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారనేది తన్నే అడిగి తెలుసుకుందాం. CPT 1కి మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు? CPT 1కి ఏ సిలబస్ ఏంటి? CBT 1 వచ్చేసి 75 మార్క్స్ జరుగుతుంది. 75 మార్క్స్లో జనరల్ సైన్స్ ఒక 20, యాప్టిట్యూడ్ 20, రీజనింగ్ 25 అండ్ జీకే ఒక 10. ఓకే, దానికి మనం ఏం చేయాలంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ నేనైతే యూట్యూబ్ క్లాసెస్ మిక్స్డ్ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అయ్యాను. మిక్స్డ్ ఇంకా ఒక చాప్టర్ వైజ్ కాదు, మిక్స్డ్, ప్రతిదీ మిక్స్డ్లో ఉంటుంది. ప్రతి చాప్టర్ మనం రీకాల్ చేస్తాం అందులో. ఓకే, ఆ టైప్లో ఆ వీడియోస్ చూసేవాడిని యూట్యూబ్లో. నెక్స్ట్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి లూసెంట్, అరిహంత్ బుక్, ఎన్సైక్లోపీడియా, ఈ రెండు ప్రిపేర్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, జీకే వచ్చేసరికి మళ్ళీ యూట్యూబ్ క్లాసెస్, జీకే యాజ్ యూజువల్. ఓకే. CBT 2 వచ్చేసరికి పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. పార్ట్ ఏలో 100 మార్క్స్, పార్ట్ బిలో 75 మార్క్స్ కోర్. అది ఓకే. పార్ట్ ఏ అనేది మెరిట్కి తీసుకుంటాడు. పార్ట్ బి వచ్చేసరికి క్వాలిఫై నేచర్, మనం క్వాలిఫై అవ్వాలి. అయితే పార్ట్ ఏలో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది. అది ఒక అరౌండ్ ఒక 40 మార్క్స్ ఉంటుంది. 40 మార్క్స్కి వచ్చేసరికి ఆ బుక్ అయితే నేనైతే YCT బుక్స్ అనేది ప్రిపేర్. అది CBT 1లో కూడా ఎన్సైక్లోపీడియా ఇవన్నీ చూస్తుండూ కూడా జనరల్ సైన్స్ కోసం మళ్ళీ నేను YCT బుక్స్ అనేది ప్రిపేర్ అయ్యేవాడిని. YCT బుక్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. నెక్స్ట్ అక్కడ CBT 1లో మనకి ప్రాక్టీస్ బుక్స్ సెట్ ఉంటుంది, YCT కూడా దించాడు ఒక 15 సెట్స్తో. అది నెక్స్ట్ మాక్ టెస్ట్కి చెప్తున్నాను. నెక్స్ట్ అరిహంత్ బుక్లో అదొక 35 మార్క్స్, 35 సెట్స్ ఉంటాయి. అది కూడా నేను మాక్ టెస్ట్లో రాసుకున్నాను. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ బుక్ అది కూడా రాశాను. CBT 2 వచ్చేసరికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి YCT బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తం ఫాలో అయ్యాను. సో మ్యాక్సిమం YCT బుక్, లూసెంట్, హరిహంత్ బుక్స్, ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. CBT 2 వచ్చేసరికి అదే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి YCT బుక్కే. ఓకే. నెక్స్ట్ కోర్ కూడా YCT బుక్లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్ క్యాప్సూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే. తక్కువ టైంలో మ్యాక్సిమం పాయింట్స్, మ్యాక్సిమం థియరీ అనేది కవర్ అయిపోద్ది. YCT బుక్స్ దించాడు. ఓకే. నేను అది ప్రిఫర్ చేసేవాడు. నెక్స్ట్ దీని తర్వాత సైకో వచ్చేసరికి అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాని ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఆడియాసో ప్యాటర్న్, సేమ్ అలాగే ఉంటుంది, ఎగ్జామ్ లాగా ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా ఎగ్జామ్లో మనం బెస్ట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న 2026 ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సోషల్ అంటే ఇంకేం లేదు, మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునేటప్పటికి మనకి టైం టేబుల్ అనేది ఒక మార్నింగ్ సెక్షన్కి ఇది ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇది పట్టుకోవాలి, నెక్స్ట్ టెస్టులు రాయాలి. ఇలాగ ఫస్ట్ నేనైతే ఇచ్చేది ఒకటే ఏంటంటే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ అయినాకనే మాక్ టెస్ట్ అనేది ప్రిఫర్ చేయాలి. ఆ టైంలో మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు సిలబస్ అవుతున్న పేర్లలో రాస్తామంటే అవ్వదు, అది మళ్ళీ మనం డిస్కరేజ్ అవుతాం. సో ఫస్ట్ అనేది మన రోజులో మనం టైం ల్యాబ్స్ అనేది వేసుకోవాలి. ఈ గంటలో ఇది చేయాలి, ఈ గంటలో ఇది చేయాలి. అలాగా నేను మార్నింగ్ నా డే అనేది మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అయ్యేది. 4 నుంచి నైట్ అరౌండ్ 11:30, 12 అనేది ఎండ్ అయ్యేది. ఓకే. సో ఎవరు కన్వీనియంట్ బట్టి ఏం లేదు. ఇక్కడ మనం ఈ రోజు సపోజ్ ఈ గంటలో ఈ సబ్జెక్ట్ చేస్తున్నాం. సో నీకు మరుసటి రోజు నీకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి మళ్ళీ మార్చి అది వేరే దగ్గరికి వెయ్యి, ఇది వేరే దగ్గర వెయ్యి. అలాగా ప్లాన్ చేసుకో. 2-3 టైం టేబుల్ చూసుకో, నీకు తెలుస్తుంది. అది ఫాలో అయితే బెటర్. నేనైతే అలాగే ఫాలో అయ్యాను. నేను దగ్గర ఒక 3 to 4 టైం టేబుల్స్ అనేవి మార్చాను. టైమింగ్ అదే, కానీ సబ్జెక్ట్స్ అనేది ఓకే. సో డైలీ టార్గెట్స్, డే షెడ్యూల్, నెక్స్ట్ కన్సిస్టెన్సీ, అది పక్కా. అది లేకపోతే కన్సిస్టెన్సీ అనేది కీ టు సక్సెస్. సో ఇది ఎవరైతే 2026 ఏఎల్పి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ.